చూడమ్మా, భయపడి ఎలా దాక్కున్నారు. ఎలా రోధిస్తుందో చూడండి. చూస్తుంటేనే మనసుకు ఎంతో ఆనందంగా ఉంది. శిక్షించండి. తమ్ముళ్ళు వీటి లాక్కేద్దాం పదండి. మిమ్మల్ని ప్రాణాలతో ఉంచడం వల్ల మా ప్రాణాలకి ముప్పని అర్థమైంది. ఇకపై మిమ్మల్ని ప్రాణాలతో ఉంచడం మాకు మంచిది కాదు. ఈ రోజుతో వీడి కథ సమాప్తం. తమ్ముళ్ళు తోయండి. వాడి కథ ముగిసిందా అన్నయ్య? ఆ, దీని సంగతి ఏంటి? దాన్ని లాక్కురండి. ఇచ్చుకురండి. తమ్ముళ్ళు తోయండి. చూస్తానండి, తొలగండి. మమ్మల్ని అవహేళన చేసి రెచ్చగొట్టకుండా ఉండుంటే నా సోదరి మీకు సేవలు చేస్తూ బతకాల్సి వచ్చేది. మా జీవితాల్లో వెలుగుని నింపిన నిన్ను సకల మర్యాదలతో సాగనంపటం మా బాధ్యత కదా. ద్రోహులందరి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడొచ్చింది.
వదలను. వాళ్ళందరినీ అంతం చేయకుండా వదిలిపెట్టను. నీ కథ విన్నాక నాకు బాధగానే ఉంది, అదే సమయం కోపంగానూ ఉంది. చూడు దమయంతి, వాళ్ళు ఏదో జన్మల్లో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్షించాలనుకోవడం న్యాయం కాదు. నేనెంత చెప్పినా కూడా నువ్వు వాళ్లపై జాలిపడుతున్నావా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటా. నువ్వు చనిపోయేంత వరకు ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. కానీ ఆ తర్వాత వాళ్ళకేమైంది, వాళ్ళు ఎలా చనిపోయారని నీకు తెలుసా? ఏ తప్పు చేయని నిన్ను హత్య చేశారు. న్యాయంగా చూస్తే అది తప్పే. అదేవిధంగా ఈ జన్మల్లో ఏ తప్పు చేయని వాళ్ళిద్దరిని నువ్వు చంపేశావు. అలా చూస్తే నువ్వు చేసింది కూడా తప్పే కదా. అలాంటప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏంటి? మిగతా ముగ్గురిని చంపేసి నువ్వు సంతోషంగా వెళ్ళిపోతావు. కానీ పోలీసులు కేసు క్లోజ్ చేయాలన్న ప్రెషర్లో నా ఫింగర్ ప్రింట్స్ని ఎవిడెన్స్గా చూపి నన్ను జైల్లో పడేస్తారు. నీ వల్ల నా జీవితం నాశనం అవుతుంది. దీనెలా న్యాయపరుస్తావు? నువ్వు చనిపోయాకే నేను పుట్టాను అంటే మనిద్దరం ఒకటే కదా. అలాగే వాళ్ళు చనిపోయారని నేను సంతోషంగా లేను. కొంచెం ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. వాళ్ళందరినీ చంపే వెళ్తానంటే నీ నిర్ణయానికి నేనేమాత్రం అడ్డురాను. నా నిర్ణయం వేరేలా ఉంటుంది. ఇక నీ ఇష్టం. నీ జీవితం ఏమవుతుందోనని తలుచుకుంటేనే మనసంతా భారం అవుతోంది. త్వరలోనే ఇదే స్థలంలో నువ్వు పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటావు. ఆ సమయంలో నీకు సహాయం చేసేందుకు నేనుండను. జాగ్రత్తగా మెదులుకో.